హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అక్టోబర్ మంత్లో జిఎస్టీ లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ జిఎస్టీ ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి మన దగ్గర. ప్రాక్టికల్గా జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. సో నెంబర్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని మీరు కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చండి. సో మనకి ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ట్యాక్సేషన్లో మీకు వచ్చే చేంజెస్ గురించి నోటిఫికేషన్ రూపంలో వీడియో మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి అక్టోబర్ మంత్లో వచ్చిన జిఎస్టీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్నప్పుడు, నో చేంజెస్ ఇన్ ఆటో పాపులేషన్ ఆఫ్ ఐటీసీ, జిఎస్టీఆర్ 2B జనరేషన్, credit note handling effective October 2025 period onwards, GSTR 9 and 9C for 2024-25 has been enabled on GST portal అన్నాడు. ఈ ఫోర్ చేంజెస్ వచ్చాయి మనకి. వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నేను లాస్ట్ మంత్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. అదేంటంటే మనకి సెప్టెంబర్ మంత్లో వచ్చిన లేటెస్ట్ జిఎస్టీ అప్డేట్స్ అనమాట. అక్టోబర్ మంత్ నుంచి అప్లికబుల్ అవుతాయని మనకి న్యూ నోటిఫికేషన్ జిఎస్టీ కౌన్సిల్ నుంచి వచ్చిందమ్మా. సో మనం వీడియో చేసినప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం వీడియో చేశాము. దాంట్లో మళ్ళీ మనకి అక్టోబర్ మంత్ నుంచి తిరిగి కొన్ని చేంజెస్ చేశారు. ఆ లేటెస్ట్ అప్డేట్స్ గురించి చూద్దాము. సో మనకి జిఎస్టీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చూద్దాము. ఎవరైతే మనము ఈ జిఎస్టీఆర్ 3B రిటర్న్, సెప్టెంబర్ మంత్ జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసుకోకముందు ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు వచ్చిన అడ్వైజరీ ఏంటంటే ఇంపార్టెంట్ అడ్వైజరీ అని ఐఎంఎస్ అన్నాడు. సో మనకి లాస్ట్ మంత్లో వచ్చిన న్యూ నోటిఫికేషన్ ప్రకారము జిఎస్టీఆర్ 2B అనేది సెప్టెంబర్ మంత్ నుంచి, అంటే సెప్టెంబర్ మంత్ రిటర్న్స్ అక్టోబర్లో ఫైల్ చేసేటప్పుడు జిఎస్టీఆర్ 2B అనేది మనకి ఆటో పాపులేట్ అవ్వదు. ఐటీసీ కూడా జిఎస్టీఆర్ 2Bలో ఆటో పాపులేట్ అవ్వదు. మనం ఐఎంఎస్ ద్వారా మాన్యువల్గా జనరేట్ చేసుకోవాలి అని చెప్పారు. ఐఎంఎస్లో మనము ఐఎంఎస్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఇన్వాయిస్లు యాక్సెప్ట్ చేస్తేనే తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనకి 2B అనేది జనరేట్ అవుతుంది. 2B నుంచి 3B జనరేట్ అవుతుంది. సో మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడైతే మనకి ఈ న్యూ అడ్వైజరీలో నో చేంజెస్ ఇన్ ఆటో పాపులేషన్ ఆఫ్ ఐటీసీ అన్నాడు. అంటే మనకి ఐటీసీ ఆటోమేటిక్గా ఇంతకు ముందు ఎలాగా జిఎస్టీఆర్ 2Bలో ఐటీసీ అనేది ఆటో పాపులేట్ అవుతుందో అలాగే మనకి ఐటీసీ అనేది ఎవ్రీ మంత్ కూడా ఆటో పాపులేట్ అవుతుంది. దీంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. మీరు ఐఎంఎస్ యాక్సెప్ట్ చేసిన, ఐఎంఎస్లో ఇన్వాయిస్లు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా యాజ్ యూజువల్లీ మనకి 2B అనేది ఆటో పాపులేట్ అయిపోతుంది. ఐఎంఎస్ మీరు కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో మీకు కావాలి అన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేయకపోయినా కూడా మనకి ఆటోమేటిక్గా 2B అనేది ఆటో పాపులేట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఐటీసీ ఆటో పాపులేట్ అవుతుంది కాబట్టి 2Bని బేస్ చేసుకొని జిఎస్టీఆర్ 3Bలో క్లెయిమ్ చేసుకోవాల్సిన ఐటీసీ ఆటో పాపులేట్ అవుతుంది. సో మనం 3Bలో యాజ్ యూజువల్గా ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఎటువంటి చేంజెస్ చేయని అవసరం లేదు. మాన్యువల్గా మీరు జిఎస్టీఆర్ 2B అనేది ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు. నెక్స్ట్ ఇంతకుముందు మనకి ఎవ్రీ మంత్ కూడా 14th ఆఫ్ ఎవ్రీ మంత్ జిఎస్టీఆర్ 2B ఆటోమేటికలీ జనరేట్ అయ్యేది. ఇప్పుడు కూడా మనకి జిఎస్టీఆర్ 2B అనేది ఎవ్రీ మంత్ 14th ఆటోమేటిక్లీ ఆటో పాపులేట్ అవుతుంది, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో మనం మాన్యువల్గా ఎటువంటి ఇంట్రాక్షన్ చేసుకోని అవసరం లేదు. మనం ఎవ్రీ మంత్ ఎలాగైతే జిఎస్టీఆర్ 2A 2B రీకన్సిలేషన్ చేసుకుంటామో అలాగే జిఎస్టీఆర్ 2A 2B రీకన్సిలేషన్ చేసుకున్న తర్వాత 3B రిటర్న్ అనేది ఫైల్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ కెన్ టేక్ యాక్షన్స్ ఇన్ ఐఎంఎస్ ఈవెన్ ఆఫ్టర్ జనరేషన్ ఆఫ్ 2B. అంటే 2B జనరేట్ అయిన తర్వాత కూడా ఎవరైనా ఐఎంఎస్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇన్వాయిస్లకు సంబంధించి మీరు ఇన్వాయిస్లు పెండింగ్ పెట్టాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నా మీరు ఐఎంఎస్ మీకు అవసరమైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో యూటిలైజ్ చేసుకున్న తర్వాత మనం ఐఎంఎస్ని యాక్సెప్ట్ చేసాము అంటే, ఐఎంఎస్ని జనరేట్ చేసుకున్నామంటే దాన్ని బేస్ చేసుకొని మనకి 2B జనరేట్ అవుతుంది. యాజ్ బేస్డ్ ఆన్ 2B 3B కూడా జనరేట్ అవుతుంది. మీరు 3B రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందు వరకు
అప్ టు టిల్ జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసే వరకు మీకు ఐఎంఎస్ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ నోట్ హ్యాండిలింగ్ అన్నాడు. ఈ క్రెడిట్ నోట్ హ్యాండిలింగ్ అనేది అక్టోబర్ 1, 2025 పీరియడ్ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రెడిట్ నోట్ హ్యాండిలింగ్ అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు కూడా చూద్దాం ఈ క్రెడిట్ నోట్ హ్యాండిలింగ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని. నెక్స్ట్ క్రెడిట్ నోట్స్ అండ్ ఐటీసీ రివర్సల్ అన్నాడు. సో ఈ క్రెడిట్ నోట్ అనేది మనకి అక్టోబర్ మంత్ నుంచి అక్టోబర్ 1, 2025 నుంచి మనం ఏ క్రెడిట్ నోట్లు అయితే మనం రిలీజ్ చేస్తామో వాటికి రూల్ అప్లికబుల్ అవుతుంది. అంటే దీంట్లో ఏముంటుందంటే సో ఇప్పుడు మనము క్రెడిట్ నోట్స్లో ఏం వేసుకుంటాం, సేల్స్ రిటర్న్స్ వేసుకుంటాము. మనము కస్టమర్కి గూడ్స్ అనేవి సేల్ చేసి ఉంటాము. సో వాళ్ళకి దాంట్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా లేకపోతే పోస్ట్ సేల్ డిస్కౌంట్ అయినా నెక్స్ట్ ఇన్వాయిస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా సో వాళ్ళు రిటర్న్ చేస్తారు. మనం సేల్స్ రిటర్న్స్ అన్నీ కూడా క్రెడిట్ నోట్లో వేసుకుంటాం యాక్చువల్గా. సో మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ మంత్కి సంబంధించిన క్రెడిట్ నోట్లు అన్నీ కూడా జిఎస్టీఆర్ 1లో అప్డేట్ చేసుకుంటాం. మనం క్రెడిట్ నోట్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా మన ట్యాక్స్ లయబిలిటీ అనేది లెస్ అవుతూ ఉండింది. కానీ మనకి అక్టోబర్ మంత్ రిటర్న్స్ మనం నవంబర్లో ఫైల్ చేస్తాము. అక్టోబర్ మంత్ రిటర్న్ పీరియడ్ నుంచి మీరు క్రెడిట్ నోట్లు అప్డేట్ చేసినా కూడా డైరెక్ట్గా మీ ట్యాక్స్ లయబిలిటీ అనేది లెస్ అవ్వదు జిఎస్టీ పోర్టల్లో. ఓకేనా. మీ బయ్యర్ ఎవరైతే ఉన్నారో తాను ఆ క్రెడిట్ నోట్కి సంబంధించిన ఐటీసీ తను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఐటీసీని రివర్స్ వేస్తేనే బయ్యర్ అనే అతను ఆ క్రెడిట్ నోట్లకు సంబంధించిన ఐటీసీ రివర్స్లో వేసిన తర్వాత మాత్రమే మన జిఎస్టీ పోర్టల్లో ట్యాక్స్ లయబిలిటీ అనేది లెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే ఇక్కడ సప్లయరు ప్లస్ బయ్యర్స్ ఇద్దరు కూడా జిఎస్టీ పోర్టల్లో ఎఫెక్టివ్ అవుతుంది ఇది. ఓకేనా. ఇద్దరు కూడా బ్యాలెన్సెస్ సరిపోయేలాగా కోఆర్డినేట్ చేసుకొని రిటర్న్స్ సబ్మిట్ చేసుకోవాలి. కాబట్టి అక్టోబర్ 1, 2025 నుంచి మీరు ఇష్యూ చేసే మీకు క్రెడిట్ నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్ నోట్లు మీరు అప్డేట్ చేసేటప్పుడు ప్లస్ అక్టోబర్ మంత్ రిటర్న్ మీరు ఫైల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు క్రెడిట్ నోట్లు ఏవైనా ఉంటే సో వాటిని మీరు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మీ బయ్యర్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని మీ క్రెడిట్ నోట్లకు సంబంధించిన ఐటీసీ రివర్స్ చేశారా లేదా చూసుకొని ఆ ట్యాక్స్ లయబిలిటీ లెస్ అయిందో చూసుకొని రిటర్న్స్ సబ్మిట్ చేసుకోండి. అంటే ముఖ్యంగా మనము ఖచ్చితంగా రీకన్సిలేషన్ అనేది చేసుకోవాలి. జిఎస్టీఆర్ 2A 2B ప్లస్ ఐటీసీ రీకన్సిలేషన్ చేసుకొని రిటర్న్ సబ్మిట్ చేసుకోండి. మనకి ఇంకా ఒక ఇంపార్టెంట్ న్యూ అప్డేట్ ఉంది. అది ఏంటి అన్నప్పుడు రిటర్న్కి సంబంధించిన అప్డేట్ ఇది. సో రిటర్న్ ఫైల్ చేసుకునే వాళ్ళకంతా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ అడ్వైజరీ ఏంటంటే 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ ఫామ్స్ అనేవి మనకి జిఎస్టీ పోర్టల్లో సో ఎనేబుల్ అయ్యాయి. మీరు ఎవరైనా 2024-25 ఇయర్కి సంబంధించి యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రాసెస్ చేసుకొని జిఎస్టీఆర్ 9 అండ్ 9C రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. 2024-25 ఇయర్కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేటు 31 డిసెంబర్ 2025. నెక్స్ట్ ఎవరు ఫైల్ చేయాలి ఈ జిఎస్టీఆర్ 9 9C అంటే రెగ్యులర్ డీలర్ అనేవాళ్ళు, ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 2 crores కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. 2 crores కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉండేవాళ్ళు రిటర్న్ ఫైల్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు ఫస్ట్ జిఎస్టీఆర్ 9 ఫైల్ చేసుకున్న తర్వాత 9C రిటర్న్ కూడా ఖచ్చితంగా మీరు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి అక్టోబర్ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ జిఎస్టీ న్యూ అప్డేట్స్. నెక్స్ట్ మంత్లో మళ్ళీ జిఎస్టీ న్యూ అప్డేట్స్ గురించి నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.